నియంతల మధ్యలో మెలిగి అలాంటి సినిమాని రిలీజ్ చేసి నియంతనే ప్రధాన పాత్రగా రిలీజ్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి అసామాన్య విషయాన్ని సామాన్య విషయంగా సామాన్య జనాలకు కూడా చేరేటట్టుగా గొప్ప చిత్రంగా తీసి మలిచినటువంటి వాడే చార్లీ చాప్లిన్. తన అన్ని సినిమాల కంటే భిన్నంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా అంతే భారీగా ప్రపంచవ్యాప్తంగా విజయడంకా మోగించింది. హిట్లర్ కూడా ఈ చిత్రం ప్రింట్ తెప్పించుకొని మరీ ప్రత్యేకంగా చూశాడు అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ చూసి ఉంటే నిజంగా ఆ బండ హృదయం కొంతైనా కరిగి ఉండేది అనిపిస్తుంది ఆ సినిమాను మనం చూసిన ప్రతిసారి. విచిత్రం ఏమిటంటే చార్లీ చాప్లిన్, అడాల్ఫ్ హిట్లర్ ఇద్దరూ ఒకే సంవత్సరం ఒకే నెలలో కేవలం 4 రోజుల వ్యవధిలో జన్మించారు అంటారు. చరిత్రలో కొన్ని ఇలాంటి సంఘటనలు కాకతాళీయంగా జరిగినా, అవి కొన్ని అదృచ్ఛికంగా అనిపించినా, కొన్ని వింతలు విడ్డూరాలు అనిపించినా, కొన్ని సహజంగా జరిగిపోతూ ఉంటాయి. చరిత్ర అలాంటి వాళ్ళని కాలం కడుపుతో కంటుందని కూడా అందుకే అంటారు. చాప్లిన్ 16 ఏప్రిల్ 1889లో జన్మిస్తే హిట్లర్ 20 ఏప్రిల్ 1889 జన్మించాడంట. చాప్లిన్ 88 ఏళ్ల వయసులో 25 డిసెంబర్ 1970లో వృద్ధాప్యంతో చనిపోతే, హిట్లర్ 56 ఏళ్ల వయసులోనే 45వ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకుని చచ్చాడు అంటారు. అంటే ఒక కళాకారుడికి ఒక నియంతకు ఉండేటువంటి చావు కూడా ఎంత తేడాగా చూపించిందో చూడండి ప్రకృతి.